నమస్తే అందరికీ. వెల్కమ్ టు ద్రోణాచార్య ఫిజికల్ ఎడ్యుకేషన్. ఈరోజు మనం బయోమెకానిక్స్లో ఉండేటువంటి మీకు అందరికీ తెలిసిందే బయోమెకానిక్స్ ఈజ్ ఏ ప్లేసింగ్ క్రూషియల్ రోల్ మనకున్న సిలబస్లో కొంచెం టిపికల్గా ఉండేటువంటి టాపిక్ ఇది. దీంట్లో మనకి యాక్సిస్ మరియు ప్లేన్స్ అనేటువంటి ఒక టాపిక్ పెట్టాడు. సో ఏంటివి యాక్సిస్ ప్లేన్స్ అనే ఒకసారి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్లేన్ అంటే మీకు అర్థం కావాలి, ఇది ఒక తలం. ప్లేన్ అంటే సమతలంగా ఉండేది అని అర్థం. సో ఒక తలం లాంటి నిర్మాణం ఇది. ఊహాజనితం ఉంటుంది. ఈ తలం ఏమి మనము మామూలుగా మన కంటితో ఏం చూడం. ఇవి ఈ తలాలు అనేవి ఏం చేస్తాయి అని అంటే మన బాడీని, మన శరీరాన్ని అనాటమికల్ పొజిషన్లో మనం ఉన్నప్పుడు, మీకు అనాటమికల్ పొజిషన్ అంటే రెండు చేతులని ముందుకి చాచి ఇలా నించోడాన్ని అనాటమికల్ పొజిషన్ అంటాం. అనాటమికల్ పొజిషన్లో ఉన్నప్పుడు మన బాడీని ఆ ఊహాజనిత తలం అనేది రెండు భాగాలుగా డివైడ్ చేస్తుంది. ఏంటి రెండు భాగాలుగా డివైడ్ చేసేదంటే, యూజువల్గా మనకి భాగాలు ఏముంటాయి, ముందు వెనక అనేది ఉంటుంది, కుడి పక్క ఎడమ పక్క అనేది ఉంటుంది, తర్వాత పైన పైన శరీర భాగం కింది శరీర భాగం అంటే అప్పర్ బాడీ లోయర్ బాడీ అనేటువంటివి రెండు ఉంటాయి. సో దీంట్లో మనం ఏం చేస్తామంటే యూజువల్గా అయితే మన బాడీని డివైడ్ చేసేటప్పుడు ఆ ఊహాజనిత తలాలు మన బాడీ గుండా ఇలా ఉంటాయి. ఉంటేనేమో ఇలా నిలువుగా ఉంటుంది. ఆ నిలువుగా ఉన్నది ఏం చేస్తుందంటే ఇలా పొజిషన్లో కుడి పక్కని ఎడమ పక్కని డివైడ్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ ఇదే పొజిషన్, ఇదే ఊహాజనిత తలం అనేది ఇలా ఉంటుంటే, ఇలా ఇలా ప్రాసెస్ అయి ఉంటే మనకి ముందు భాగాన్ని వెనక భాగాన్ని డివైడ్ చేస్తుంది. ఒకవేళ మనకుండేటువంటి ఊహాజనిత తలం అనేది ఇలా మధ్యలోగా వెళ్తే కింది భాగంలో ఉంటే కింది భాగంగా పై భాగంగా డివైడ్ చేస్తుంది. అయితే వీటిని మనము క్లియర్గా మళ్ళీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే మరి యాక్సిస్ అంటే ఏంటంటే అది ఊహాజనిత రేఖ. ఇది ఊహాజనిత తలం ఏ విధంగా అంటున్నామో అది ఊహాజనిత రేఖ. అది కూడా బాడీలో ఒక పక్క నుంచి ఇంకొక పక్కకు ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఫర్ సపోజ్ ఎడమ భాగం కుడి భాగం నుంచి ఎడమ భాగం వైపు ఒక రేఖ ఉంటుంది, తర్వాత కింది నుంచి పై వరకు ఒక రేఖ వస్తుంది. ఊహించుకోండి, మీరు కింది నుంచి పై వరకు ఒక రేఖ వస్తుంది. అదేవిధంగా ముందు భాగం నుంచి వెనక భాగంలోకి ఒక రేఖ వెళ్తుంది. ఇలా ఊహాజనిత రేఖలు, ఊహాజనిత తలాలు ఉంటాయి. ఈ ఊహాజనిత తలాన్ని మనం ఏమంటామంటే ప్లేన్ అంటాం. ఊహాజనిత రేఖని మనం ఏమంటామంటే యాక్సిస్ అంటాం. సో ఇవి ఎన్ని ఉంటాయి, ఏ విధంగా ఇవి పనిచేస్తాయి అనేది మనం చూద్దాం. అయితే ఊహాజనిత తలాలు ఏ డైరెక్షన్లో ఉంటే ఆ డైరెక్షన్లో మూమెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. దాన్ని మోషన్ అంటాం. ఈ ప్లేన్స్ అనేవి ఓన్లీ మోషన్నే సూచిస్తాయి, కదలికనే సూచిస్తాయి. తర్వాత ఊహాజనిత రేఖలు అనేవి ఏంటంటే అవి ఉన్న డైరెక్షన్కి ఆపోజిట్గా రొటేషన్ అనేది జరుగుతుంది. అది మీకు క్లియర్గా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ప్లేన్స్ ప్లేన్స్ మీకు చెప్పాను, ఊహాజనిత తలం అంటాం దాన్ని. ఈ ప్లేన్ ఏం చేస్తుంది, మన బాడీని రెండు భాగాలుగా డివైడ్ చేస్తుంది. అది ఏ విధంగా అంటే కుడి పక్క ఎడమ పక్క అయినా కావచ్చు, ముందు భాగం వెనక భాగమైనా కావచ్చు, లేదా పై భాగమో కింది భాగమైనా కావచ్చు. అయితే మొత్తం మనకి ప్లేన్స్ అనేవి మూడు రకాలుగా ఉంటాయి. అవేంటంటే ఒకటి ఫస్ట్ది సాజిటల్ ప్లేన్. మీరు ఇంగ్లీష్లోనే చదవండి హెడ్డింగ్స్. వీటికి తెలుగులో మీనింగ్ నేర్చుకుంటే మీరే నష్టపోతారు, ఎందుకంటే వీటికి తెలుగులో సినోనిమ్స్ చాలా ఉంటాయి. సో ఇంగ్లీష్లో సాజిటల్ ప్లేన్ ఫస్ట్ దాని గురించి నేర్చుకుంటున్నాం. సాజిటల్ ప్లేన్ అంటే మన బాడీని ఎడమ భాగంగా కుడి భాగంగా డివైడ్ చేస్తుంది సాజిటల్ ప్లేన్. మీరు చూడొచ్చు, ఊహాజనిత తలం అంటున్నాం. ఈ ఊహాజనిత తలం అనేది మన బాడీని ఏ విధంగా చేస్తుంది, ఎడమ భాగం మరియు కుడి భాగంగా డివైడ్ చేస్తుంది. ఇలా మనకి తలం అనేది మన బాడీలోంచి వెళ్ళింది అన్నట్టు ఊహించుకోండి. ఇది సాజిటల్ ప్లేన్. మరి ఈ సాజిటల్ ప్లేన్లో ఉన్నప్పుడు ఇలా ప్లేన్ ఉంది, మనకి ఊహాజనితం ఉంది. ఈ ఊహాజనిత ప్లేన్ ఉన్నప్పుడు మరి మూమెంట్స్ ఏమవుతాయి అంటే అవుతే ఫ్లెక్షన్ కానీ అవుతుంది. ఇదే ఈ ప్లేన్ ఎలా ఉందో మూమెంట్స్ కూడా అలానే అవుతాయి. ప్లేన్ ఇలా ఉంది చూడండి, ఫ్లెక్షన్ అవుతుంది, ఎక్స్టెన్షన్ అవుతుంది, ఫార్వర్డ్ ఫ్లెక్షన్ అవుతుంది, ఎక్స్టెన్షన్ అవుతుంది. ఇలా మనకి
ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్. ప్లేన్ ఏ డైరెక్షన్లో ఉంటే ఆ డైరెక్షన్లోనే మోషన్ అనేది ఉంటుంది. ఇది సాజిటల్ ప్లేన్. దీని తర్వాత ఫ్రంటల్ ప్లేన్ అంటాం. ఫ్రంటల్ ప్లేన్ అంటే మన బాడీని ఇలా వెళ్తుంది తలం. ఇలా మన మధ్య భాగం నుంచి వస్తున్నట్టు ఊహించుకోండి. తలం ఇలా వెళ్తుంది. సో దీంట్లో మన బాడీని ఏం చేస్తుందంటే అది ముందు భాగం, వెనుక భాగం అంటే ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్గా డివైడ్ చేస్తుంది. కానీ ఎగ్జామ్లో ఫ్రంట్, బ్యాక్ అని అడగడు. మన అనాటమికల్ వర్డ్లో, బయోమెకానిక్స్లో దాన్ని మనం ఏమంటామంటే ఫ్రంటల్ ప్లేన్, అదే మనం యాంటీరియర్ అంటాం. యాంటీరియర్ అంటే ముందు భాగం. ఫ్రంటల్ ప్లేన్ ఏం చేస్తుంది? యాంటీరియర్ అంటే ఫ్రంట్ భాగము, తర్వాత పోస్టీరియర్ అంటే వెనక భాగము. మన శరీరాన్ని 2 భాగాలుగా అంటే యాంటీరియర్గా, పోస్టీరియర్గా డివైడ్ చేస్తుంది. ఫ్రంట్, బ్యాక్. ఏంటిది అది? ఫ్రంటల్ ప్లేన్. ఫ్రంట్, బ్యాక్ అని గుర్తుంచుకోండి. ఫ్రంటల్ ప్లేన్ ఇలా వెళ్తుంది తలం అనేది మన బాడీలో నుంచి. దీన్నే మనం కరోనల్ ప్లేన్ అంటాం. ఫ్రంటల్ ప్లేన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ కరోనల్ ప్లేన్. మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఫ్రంటల్ ప్లేన్కి మరొక పేరు ఏంటని అడుగుతాడు. దాన్ని మనం కరోనల్ ప్లేన్ అంటాం. దీని తర్వాత మనకు ఉండేటువంటిది ఏంటంటే హారిజాంటల్ ప్లేన్. హారిజాంటల్ అంటే ఇలా ఉంటుంది. హారిజాంటల్ ఇది మన టేబుల్ రూపంలో. మన టేబుల్ ఏమంటాం? అది ఎలా ఉంది అంటే హారిజాంటల్గా ఉంది. మనకి హై జంప్ బార్ ఎలా ఉంటుందంటే హారిజాంటల్గా ఉంటుంది. సో హారిజాంటల్ ప్లేన్ అంటాం. దీన్ని హారిజాంటల్ ప్లేన్ ఎలా ఉంటుంది అంటే మన బాడీని మీరు ఊహించుకోవాలి 2 భాగాలుగా. ఇలా మనకి పై భాగము, కింది భాగము, అప్పర్ లింబ్, లోయర్ లింబుగా డివైడ్ చేస్తుంది హారిజాంటల్ ప్లేన్. దీన్నే మనం ఏమంటామంటే ట్రాన్స్వర్స్ ప్లేన్ అంటాం. ట్రాన్స్వర్స్ ప్లేన్. ఫ్రంటల్ ప్లేన్ ఏమో కరోనల్ ప్లేన్ అంటాం. హారిజాంటల్ ప్లేన్ ఏమో ట్రాన్స్వర్స్ ప్లేన్ అంటాం. సాజిటల్ ప్లేన్ ఏం చేస్తుంది? రైట్, లెఫ్ట్గా డివైడ్ చేస్తుంది ఇలా మధ్య భాగంలో నుంచి వెళ్ళి. మరి ఫ్రంటల్ ప్లేన్ ఏం చేస్తుంది? ఇలా మన సైడ్ నుంచి ఇలా ప్లేన్ వచ్చేసి ముందు భాగం, వెనక భాగం, యాంటీరియర్, పోస్టీరియర్గా డివైడ్ చేస్తుంది. మరి హారిజాంటల్ ప్లేన్ ఏం చేస్తుంది? పై భాగం, కింది భాగంగా డివైడ్ చేస్తుంది. మరి ఏ ప్లేన్లో ఏ మూమెంట్స్ అవుతాయనేది ఒక్కసారి చూస్తే మనం సాజిటల్ ప్లేన్ ఏమవుతుంది? సాజిటల్ ప్లేన్ ఇలా వచ్చి మనకి ఎడమ భాగం, కుడి భాగం చేస్తుంది. అంటే ఈ ప్లేన్ ఏ డైరెక్షన్లో వెళ్తే మోషన్ కూడా అదే డైరెక్షన్లో ఉంటుంది. ఇలా వస్తుంది కాబట్టి మోషన్ ఏంటి? ఇలా ఈ డైరెక్షన్లో అయ్యే మోషన్సే జరుగుతాయి. ఫ్లెక్షన్, ఎక్స్టెన్షన్, ఫార్వర్డ్ ఫ్లెక్షన్, ఎక్స్టెన్షన్ ఇలా ఉంటుంది. తర్వాత మనకి ఫ్రంటల్ ప్లేన్ ఉంటుంది. ఫ్రంటల్ ప్లేన్ ఏమవుతుంది? ఇలా బాడీని డివైడ్ చేస్తుంది. మన సైడ్ నుంచి వచ్చి డివైడ్ చేస్తుంది కాబట్టి అదేంటి? మనకి అబ్డక్షన్, అడక్షన్. డైరెక్షన్ ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది కాబట్టి ఈ సైడ్ డైరెక్షన్లే అవుతాయి అబ్డక్షన్, అడక్షన్. అబ్డక్షన్ అంటే మన బాడీ నుంచి దూరంగా వెళ్ళిపోవడం, అడక్షన్ అంటే మళ్ళీ వాపస్ తీసుకొని రావడం. తర్వాత హారిజాంటల్ ప్లేన్ ఎలా ఉంటుంది? మన కింది భాగాన్ని, పై భాగాన్ని డివైడ్ చేస్తుంది కాబట్టి ఓన్లీ అందులో రొటేషన్స్ అనేవి జరుగుతాయి. సో ఈ విధంగా ప్లేన్స్లో కదలికలు అనేవి జరుగుతాయి. యాక్సిస్ అంటే ఏంటి? ఊహాజనిత రేఖ అన్నమాట. ఊహాజనిత రేఖ ఇప్పుడు ప్లేన్స్ ఏ విధంగానైతే ముందు భాగం నుంచి వెనక భాగంలోకి, మళ్ళీ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి ఇలా ప్రయాణం చేశాయో ఈ యాక్సిస్లు కూడా మనకి సేమ్ అదే డైరెక్షన్లో ప్రయాణం చేస్తాయి. సో ఇప్పుడు ఇందులో యాక్సిస్లు కూడా 3 రకాలు ఉన్నాయి. ఫస్ట్ది సాజిటల్ యాక్సిస్. సాజిటల్ యాక్సిస్ ఏంటంటే మన ముందు భాగం నుంచి వెనక భాగంకి ప్రయాణం చేస్తుంది. సేమ్ సాజిటల్ ప్లేన్ లాగానే ఇలా వెళ్తుంది. అంతే కదా, ముందు భాగం నుంచి వెనక భాగంకి వెళ్తుంది. సాజిటల్ ప్లేన్ లాగానే సాజిటల్ యాక్సిస్ కూడా ప్రయాణం చేస్తుంది. తర్వాత మనకు ఉండేది ఏంటంటే లాంగిట్యూడినల్ యాక్సిస్. దీన్నే మనం వర్టికల్ యాక్సిస్ అంటాం. తర్వాత పోలార్ యాక్సిస్ అని కూడా అంటాం. సో లాంగిట్యూడినల్ యాక్సిస్, వర్టికల్ యాక్సిస్, పోలార్ యాక్సిస్ ఈ 3 కూడా ఒకటే. అవేంటి? కింది నుంచి పై వరకు ప్రయాణం చేస్తాయి. అంటే లాంగిట్యూడినల్గా ఉంటాయి. అంటే బాటమ్ నుంచి టాప్ వరకు ఉంటుంది ఆ ఊహాజనిత రేఖ అనేది. దీని తర్వాత ఉండేది ఏంటంటే
ఫ్రంటల్ యాక్సిస్ ఏముంటుంది, ఫ్రంటల్ ప్లేన్ లాగానే సైడ్ నుంచి ఎడమ భాగం నుంచి కుడి భాగం వరకు ఇలా రేఖ ఉంటుంది. దాన్ని మనం ఫ్రంటల్ యాక్సిస్ అంటాం. 3 ఉన్నాయి. సాజిటల్ యాక్సిస్ ముందు నుంచి వెనుకకు ప్రయాణం చేస్తుంది. తర్వాత లాంగిట్యూడినల్ యాక్సిస్, దాన్నే వర్టికల్ యాక్సిస్ లేదా పోలార్ యాక్సిస్ అంటాం. కింది భాగం నుంచి అంటే కింది నుంచి బాటమ్ నుంచి టాప్ వరకు ప్రయాణం చేస్తుంది. తర్వాత ఫ్రంటల్ యాక్సిస్, ఈ ఫ్రంటల్ యాక్సిస్ ఏంటి, సైడ్ టు సైడ్ ఉంటుంది, అంటే ఎడమ భాగం నుంచి కుడి భాగం వరకు ఉంటుంది ఫ్రంటల్ యాక్సిస్ అనేది. సో ఈ విధంగా యాక్సిస్లు ఉంటాయి. మరి మనం ప్లేన్లో మూమెంట్స్ ఏ విధంగా ఉంటాయనేది చదివాం. మరి యాక్సెస్లో ఏ విధంగా ఉంటాయనేది ఒకసారి చూస్తే మనకి యాక్సెస్ ప్రయాణం చేసిన డైరెక్షన్కి ఆపోజిట్లో మూమెంట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సాజిటల్ యాక్సిస్ అనేది మనకి ముందు భాగం నుంచి వెనక భాగంకి వెళ్ళింది. అప్పుడు మూమెంట్స్ అనేవి ఇలా ముందు నుంచి వెనకకు ఉండవు. అప్పుడు ఏమవుతాయి, ఇప్పుడు ఇది యాక్సిస్ అనుకోండి, ఈ యాక్సిస్ ఇలా వెళ్ళింది, ఇది బాడీలో ఉంది. సో బాడీలో మూమెంట్స్ అనేవి ఇలా ముందుకి వెనకకు ఉండవు, ఎందుకంటే యాక్సిస్ ఆపేస్తుంది. సో మూమెంట్స్ ఎలా ఉంటాయంటే సైడ్ టు సైడ్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ముందల మనకి ఫ్రంటల్ యాక్సిస్ అంటున్నాం. ఫ్రంటల్ యాక్సిస్ అంటే ఎడమ భాగం నుంచి కుడి భాగంకి ఉంటుంది కదా. సో ఈ మూమెంట్స్ అనేవి ఇలా ఉండవు. అప్పుడు ఎలా ఉంటాయి, సైడ్ టు సైడ్ ఉంటాయి, ఇలా ఉంటాయి సైడ్ టు సైడ్ యాక్సిస్కి. అర్థమవుతుందా? సో ఇక్కడ ఇది లాటరల్ లాంగిట్యూడినల్ యాక్సిస్ అంటే వర్టికల్ యాక్సిస్ అంటున్నాం దీన్ని. సో ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ముందుకి ఇట్లా ఉండదు, దీనికి చుట్టూ రొటేషన్స్ ఉంటాయి. ఇలా యాక్సిస్లో ప్లేన్స్ ఉంటాయి. సాజిటల్ యాక్సిస్, తర్వాత లాంగిట్యూడినల్ ఆర్ వర్టికల్ యాక్సిస్, తర్వాత ఫ్రంటల్ యాక్సిస్. మరి ఇప్పటి వరకు బాగానే ఉంది. ఇందులో ఏం అడుగుతాడంటే మరి ఏ యాక్సిస్ ఏ ప్లేన్స్ ఒకేసారి పనిచేస్తాయని అడుగుతాడు. బిట్ అడిగేటప్పుడు సాజిటల్ ప్లేన్ ఏ యాక్సిస్తో కలిసి పనిచేస్తుంది అంటాడు. సాజిటల్ ప్లేన్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది కాబట్టి మనకేముంటాయి యాక్షన్స్, ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్ ఉంటుంది. మరి ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్ అనేది ఒకవేళ సాజిటల్ యాక్సిస్ ఇలా వెళ్ళింది అనుకోండి, దాంట్లో ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్ ఉంటాయా, ఉండవు. ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్ దేంట్లో ఉంటాయి, ఫ్రంటల్ యాక్సిస్లో ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్ ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు అంటే సాజిటల్ ప్లేన్ ఫ్రంటల్ యాక్సిస్ ఒకటే. తర్వాత అడుగుతాడు బిట్, ఏమంటాడు, ఫ్రంటల్ ప్లేన్లో ఉండే మూమెంట్స్ దేంట్లో జరుగుతాయి. ఫ్రంటల్ ప్లేన్ ఎలా వెళ్తుంది, ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి వెళ్తుంది. అప్పుడు మూమెంట్స్ ఎలా ఉంటాయి, అబ్డక్షన్ అడక్షన్ ఉంటుంది. ఒకవేళ మనకి ఫ్రంటల్ యాక్సిస్ ఇలా ఉందనుకోండి, ఫ్రంటల్ యాక్సిస్ ఉన్నప్పుడు మూమెంట్స్ అనేవి ఇటు వెళ్తాయా, ఇటు సైడ్కి వెళ్తాయా, వెళ్ళవు. వెళ్తేనే ముందుకి లేకపోతే వెనకకి వెళ్తాయి. మరి సైడ్ టు సైడ్ ఏంటి అంటే సాజిటల్ యాక్సిస్లో, సాజిటల్ యాక్సిస్ ఇలా వెళ్తుంది కాబట్టి ఇటు సైడ్కి వెళ్ళొచ్చు, ముందుకు వెళ్ళలేము మనం. వీడియో అర్థం కాకపోతే మళ్ళీ రివర్స్కి వెళ్ళండి, చాలా క్లియర్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. సో సాజిటల్ యాక్సిస్ తర్వాత ఏంటి, ఫ్రంటల్ ప్లేన్ సేమ్ అనమాట, ఈ రెండు ఒకటే. తర్వాత హారిజాంటల్ ప్లేన్ లాంగిట్యూడినల్ యాక్సిస్ లేదా వర్టికల్ యాక్సిస్ లేదా పోలార్ యాక్సిస్, ఈ రెండు కూడా సేమ్గా ఉంటాయి. సో మరిన్ని వీడియో కోసం ద్రోణాచార్య ఫిజికల్ ఎడ్యుకేషన్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.